హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు ఒక టాపిక్ గురించి షేర్ చేస్తాం అనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే హెవీ డ్రింక్ ఆల్కహాల్ చేసేవాళ్ళు, మద్యపానానికి ఎక్కువ బానిసైన వాళ్ళు. మద్యపానం హెవీ డ్రింక్ చేసేవాళ్ళు వారికి కొన్ని లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలు ఏమిటంటే గుండె దడ అంటే అదురదురుగా ఉండడం, గుండె దడ లేచినప్పుడు ఏ పని చేయకపోవడము, పిల్లలతో ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలతో మాట్లాడలేకపోవడము, ఏ పని మీద ధ్యాస లేకపోవడము, పిల్లలతో మాట్లాడకపోవడము, ఏ పని మీదే కానీ ధ్యాస ఉండదు. అలా ఎందుకు ఉండదంటే హెవీ డ్రింక్కు మీరు మద్యపానానికి బానిసైనందువల్ల. ఇంకోటి ఏంటంటే మీకు తిక్కగా అనిపిస్తుంటుంది. ఏమైంది ఆ గుండె దడ తీసినప్పుడు ఏమైంది, అయ్యో నాకు ఏమన్నా హార్ట్ అటాక్ ఉందా, నేను ఏమన్నా చనిపోతానా అనే ఫీలింగ్స్ కలుగుతాయి. ఇంకోటి ఏంటంటే మీకు తలనొప్పి కూడా హ్యాంగ్ ఓవర్ అయింది అనుకుంటారు కదా, అది హ్యాంగ్ ఓవర్ కాదు, మైగ్రేన్ హెడేక్. ఆ మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు మీకు ఏమన్నా పెద్ద పెద్ద సౌండ్లు ఉన్నప్పుడు బాడీ షేక్ అవ్వడం అంటే శరీరం కంపించడము, ఆ కంపించిన తర్వాత గుండె దడ ఎక్కువ అవ్వడము అలా అవుతుంటుంది. మైగ్రేన్ హెడేక్ అంటే తలలో ఎక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, బ్యాక్ సైడ్ అయినా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ సింటమ్స్ వచ్చిన తర్వాత నరకం కనిపిస్తుంది. నరకం ఎలా ఉంటుందో తెలుసా? బాగా హెవీ డ్రింక్ వేసి మీరు పనుకున్నప్పుడు కానీ, డ్రింక్ మానుకొని 2-3 రోజులు ఉన్న తర్వాత నిద్రపోయేటప్పుడు కానీ నిద్ర రాకపోవడం ఉండడం, ఒకవేళ మీకు నిద్ర వచ్చినా కానీ రానట్టు ఉంటుంది. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే సింటమ్స్, మీకేదో గజ్జల సౌండ్ వినిపిస్తున్నట్టు, ఇంకోటి ఏదో తీగలు పట్టుకొని ఏదో మనుషులు ఏళ్ళబడుతున్నట్టు, ఇంకోటి మీ చెవులో ఏదో ఒక మనిషి కానీ, ఒక ఆడి మనిషి కానీ, మగ మనిషి కానీ మీ చెవులో ఏదో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కానీ అది ఏ భాష కాదు, కానీ మొత్తానికి ఏదో చెవులు చిన్నగా మాట్లాడుతున్నట్టు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడైనా ఉండి కూడా మీ కళ్ళ ముందర ఏదో మీకు తెలియని వస్తువు మీకు కనపడుతున్నట్టు, అంటే ఒరే ఆడ దెయ్యం పోతుంది, నాకు దెయ్యం కనిపిస్తుంది అని కొంతమంది అంటుంటారు. కానీ అది దెయ్యం కాదు. ఇవన్నీ మందు తాగే హెవీ డ్రింక్, అధిక మద్యపానం తీసుకోవడం వల్ల వచ్చే లక్షణాలు. సో దీనికి డాక్టర్ ఒకటే సలహా చెప్తాడు, మందు అనేది రోజుకు క్వాంటిటీ తగ్గించుకుంటూ 2 రోజులకోపారి 3 రోజులకోపారి తగ్గించుకుంటూ నిదానంగా ఒక 5-6 నెలలలో క్లోజ్ చేసేయాలి. ఒకటే సడన్గా ఆపేయకూడదు. మద్యపానం ఒకటే తీసుకునే వాళ్ళకి కాదు, హెవీ స్మోకింగ్, పొగ ఎక్కువ తాగడం వలన, డ్రగ్స్ తీసుకోవడం వలన, తంబాకు, గుట్కా ఏది తీసుకున్నా కూడా ఈ సింటమ్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా గుండె దడ అని, ఆ గుండె దడకు ఏంటంటే ప్రొపనోల్ 20 mg అని ఒక ట్యాబ్లెట్ వస్తుంది. ఇంకోటి మైగ్రేన్ హెడేక్ తలనొప్పికి నాప్రాక్సిన్ 255 mg, లేకుంటే ఫారాక్సిన్ 25 mg ట్యాబ్లెట్ వస్తుంది. ఇవన్నీ మీరు ఏ యూట్యూబ్లోనే ఇవన్నీ చూసి మీరు తీసుకోకండి. మీరు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఆ డాక్టర్ ఏంటంటే హెవీ డ్రింక్ చేసేవాళ్ళు, మద్యపానం ఎక్కువ తాగే వాళ్ళకు ఇలాంటి ఏదో గజ్జ సౌండ్ వస్తున్నట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు, మీకు కనిపించిన వస్తువులు కూడా కనిపిస్తున్నట్టు, ఇలాంటి మానసిక ఒత్తిడికి లోనయ్యి ఏం చేస్తారంటే చాలామంది, అరే నాకెవరో చేతుబడి చేశారు, నేనేదో దాటాను, నాకెవరో చేతుబడి చేశారు, ఇంకా ఏదేదో అంటారు, నాకు దెయ్యం ఈయనకి దెయ్యం పట్టింది. మీరు చేసే ప్రవర్తన వల్ల అలా మీ చుట్టుపక్కల ఉన్న జనాలు అలా చెప్తారు. కానీ అది ఏ దెయ్యం కాదు, మీకు ఎవరు చేతుబడి చేయలేదు, ఏమి చేయలేదండి. నేను చెప్పేది ఏంటంటే అది ఒక మానసిక రోగం. ఆ మానసిక రోగం మీరు హెవీ డ్రింక్, మద్యపానం, సిగరెట్, స్మోకింగ్, ఇంకా గుట్కా, డ్రగ్స్ వాడడం వల్ల మీ మనసు, మీ మానసిక రోగం, మీ మైండ్ అనేది దానికి అడాప్ట్ అయిపోయింది. అందుకే ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ లక్షణాలను అన్నీ చూసుకొని ఇవన్నీ మానసిక ఒత్తిడిలు ఎక్కువై చాలామంది ఏం చేస్తారంటే, అరే నేను ఆత్మహత్య చేసుకుంటా, సూసైడ్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. కానీ ఫ్రెండ్స్, ఇవన్నీ
వదిలేసి సూసైడ్ అలాంటివి ఆత్మహత్య అలాంటివి చేసుకోకండి ఫ్రెండ్స్. ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న జనాలు చెప్పే మాటలు అస్సలు నమ్మకండి. నాకేదో చేతుబడి చేశారు, నేనేదో దావా దాటాను, 3 దావాలు దాటాను, నాకు దెయ్యం పట్టింది అని చెప్పేసి మానసిక ఒత్తిడి కాకోకుండా మీరు సూసైడ్ చేసుకోవడం అలాంటివి ప్రయత్నాలు చేయకండి. ఇంకోటి ఏంటంటే ఇది మానసిక రోగము. మానసిక రోగము నేను మాటి చెప్తున్నాను. ఈ మానసిక రోగం ఉన్న వైద్యులు చాలామంది ఉన్నారు. సైకాట్రిక్ అంటారు వాళ్ళని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ చేయండి. మంచిగా మాట్లాడి ఫ్రాంక్గా మనసు విప్పుకొని మాట్లాడండి. మీతో ఏం జరుగుతుందో, మీ మనసులో ఏ ఆలోచనలు వస్తున్నాయో ఓపెన్గా మాట్లాడండి. ఓపెన్గా మాట్లాడి డాక్టర్తో చెప్పండి. ఆయన మీ లక్షణాలను చూసి మంచి టాబ్లెట్లు ఇస్తారు. మీరు మద్యం మానుకోవచ్చు, వెయిటింగ్స్లో అన్నీ మానుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మందు బాబులకు, అడాప్ట్ అయిన వాళ్ళకు మీరు పొరపాటున ఎలాంటి తప్పు పనులు చేయకండి. సూసైడ్, ఆత్మహత్య ఇలాంటివి చేసుకోకండి. మీ జీవితాన్ని ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా మీ జీవితాన్ని మీ పిల్లము, భార్య, పిల్లలతో సుఖంగా ఉంటూ మంచిగా బతకండి అని నేను కోరుకుంటున్నానండి. మీరు మంచి మానసిక వైద్యునికి చూపించుకోండి. జై హింద్, జై భారత్.